అయితే ఈ వీడియో చేయాలా వద్దా అని అనుకున్నాను. ఎందుకంటే కొంతమంది ఏం అడిగారంటే అన్న నాకు 45 వచ్చేలా ఉన్నాయి, లేదా 55 వచ్చేలా ఉన్నాయి, లేదా 60 అటెంప్ట్ వచ్చేలా ఉన్నాయి, సో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకే కాదు, రాయబోయే వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటుంది. రాయబోయే ముందు ఎన్ని మార్క్స్ ఎస్టిమేట్ చేసుకొని రన్నింగ్ మరి ఎంతకు పిలుస్తాడని. సో ఇది చెప్పుకొని దీంట్లోనే భాగంగా కట్ ఆఫ్ గురించి ఒక మ్యాటర్ చెప్తాను. రెండు కూడా ఒకే దాంట్లో వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అంటే క్వాలిఫై మార్క్స్ ఉంటాయి కదా, అంటే పీఈటీ పీఎఫ్టీ కానీ, లేదంటే మనకి క్వాలిఫై మార్క్స్ ఇస్తాడు కదా 35%, 40%. ఈ పర్సంటేజ్ ఎవరైతే క్రాస్ అయిపోతారో సో వాళ్ళు డెఫినెట్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది బెటర్. దీనికి ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే పర్టికులర్గా మళ్ళీ మీరు దాంట్లో ఆలోచించకండి. ఇప్పుడు నేను ఈడబ్ల్యూఎస్ గురించి చెప్తాను. ఇప్పుడు సో ఈడబ్ల్యూఎస్కి అట్లా జరిగింది మాకు జరగదు అని మరి ఇట్లా ఆలోచించకండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మా ఫ్రెండ్ అప్పుడు ఏంటంటే మా అప్పుడు 25కి వాళ్ళకు క్వాలిఫై పీఈటీ పీఎఫ్టీకి వానికి ఎంత వచ్చినాయంటే 27 మార్క్స్ వచ్చినాయి. 27 మార్క్స్ వస్తే నేనేం చెప్పినా, అరే రన్నింగ్ ప్రాక్టీస్ చేయి, అవి ఎన్ని మార్క్స్ అన్నారు అని, నువ్వు క్వాలిఫై కంటే నువ్వు పీఈటీ పీఎఫ్టీకి షార్ట్ లిస్ట్ అయినావు, నువ్వు అదే నీకు అదృష్టం రా, నువ్వు షార్ట్ లిస్ట్ అయినావు అంటే నువ్వు జాబ్ వచ్చిందని ఫిక్స్గా, అది లాస్ట్కి పోయినాక నీకు వస్తుందో రాదో పక్కన పెట్టు, నువ్వు పీఈటీ పీఎఫ్టీకి అయితే పోయినావు. సో కాబట్టి నువ్వు లాస్ట్ వరకు మెడికల్ దాకా పో. సో పోయి అప్పుడు ట్రై చేయి, వస్తుంది లేకుంటే లేదు కానీ నువ్వు ట్రై చేయరా, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరా అని చెప్పిన. వాడు ఏమన్నాడంటే, నాకు వచ్చిన మార్క్స్ ఇవ్వడు బ్రో 27 మార్కులు, ఇంకా 27 మార్కులకు వాడని జాబ్ ఇస్తాడా బ్రో అని అన్నాడు. సరే నీ ఇష్టం, నువ్వేనని జాబ్ అనుకుని నేను ప్రాక్టీస్ చేసిన. సో దురదృష్టవశాత్తు ఏంటంటే మా ఇద్దరిది ఒకటే రోజు అయింది రన్నింగ్, హకీంపేటలో అయింది. అయితే ఏమన్నాడు, హకీంపేటలో వాడు ప్రాక్టీస్ చేయలేదు సరిగా. సో నేను ప్రాక్టీస్ చేసుకున్నా ఎంతో కొంత. అయితే నేను ఎక్కువనే ప్రాక్టీస్ చేసిన, ఎంతో కొంత కాదు చాలా ప్రాక్టీస్ చేసిన. సో అప్పుడు ఏంటంటే వాడు నువ్వు ఉన్నావు కదా నీతో నేను వస్తానన్నాడు, మరి ఇద్దరం కలిసి ఉరుకుదామనుకున్నాడు. సరే ఉరుకుదాంది అని నేను ఏదో వాడి తృప్తి కోసం చెప్పినాను. ఇక వాడు వాచ్ బాటిల్ బ్యాగ్ అన్నీ రెడీ చేసుకొని ఒకరోజు ముందే వేయండు వాళ్ళ అన్నయ్య దగ్గరికి, 2 రోజుల ముందు వేయండు. నేను ఒకరోజు ముందు మా అన్నయ్య దగ్గరికి నేను పోయినాక రన్నింగ్ పోయినాం కదా. సో రన్నింగ్ పోయినాక కూడా అన్నాడు, ఇద్దరం కలిసిపోదాం బ్రో, సో నాకు 27 మార్కులు వచ్చినాయి, నాకు ఎట్లా రాదు కానీ రన్నింగ్ కలిసిపోదామని అన్నాడు. సరే నాయన అనుకున్నా. సో అనుకున్నాక వాడు ఇక రన్నింగ్ స్టార్ట్ చేసినాం కదా, నేను 2.5 దగ్గరికి పోయి ఒక రోడ్కి 2.5 దగ్గరికి పోయి అక్కడ టోకెన్ తీసుకొని రిటర్న్ 2.5 రావాలి హకీంపేటలో. సో నేను 2.5 దగ్గరికి పోయినాను, రిటర్న్ వస్తున్నాను, వాడు ఇంకా అక్కడెక్కడ ఉన్నాడు. నేను రిటర్న్ వచ్చినా అయినా కలుస్తలేడు. వీడు ఏమైంది నాకనే ముందు పోయింది అని నేను షాక్ అయినా. ఈ అమ్మాయి వీడు ఇంత ఫాస్ట్ ఉరికింది, నాతోడేమో ఏతులేసిండు, వీడు ముందే ఎక్కడో పోయిండు అనుకున్నా. సో తీరా మళ్ళీ పోయేసరికి వాడు 1 km తర్వాతనేమో ఉన్నాడు, అంతే అక్కడే ఉన్నాడు. ఆగిపోయిండు. ఓరి నాయన ఏమైందిరా నాయన, ఉరుకురా కంప్లీట్ అయ్యిరా అంటే కథ కంప్లీట్ చేస్తలేడు. ఇక ఎందుకో మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, నేను రన్నింగ్ కొట్టినా నాకు జాబ్ రాదని. ఎందుకంటే నేను రన్నింగ్ కొట్టినా నాకు 27 మార్కులు వచ్చినాయి, నేను రన్నింగ్ కొట్టినా నాకు జాబ్ రాదని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయి ఉన్నాడు. సో ఆ కారణంగా వాడు రన్నింగ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు చెప్పన్నా, సేమ్ నేను అన్న రీజనే వాడు చెప్పిండు. ఏం రీజన్ అంటే అది, ఎందుకు రన్నింగ్ కొట్టలేదంటే నేను రన్నింగ్ కొట్టినా నాకు జాబ్ రాదు, సో ఎట్లా నేను లైట్ తీసుకున్నా అని అన్నాడు. ఏదో మా వాళ్ళు పొమ్మన్నారు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా అన్నాడు. సరే నీ కర్మ, నువ్వేనా జాబ్ అనుకున్నా. సో ఇదేంటి క్వాలిఫై అయిన వాళ్ళనేమో పక్క రూమ్లో పంపుతాడు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళని ముందే పంపించేస్తాడు వాళ్ళని. సో వాళ్ళని పంపించేసిండు. సో పంపించేకంటే ముందు మమ్మల్ని ఏంటంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత బస్సులు ఎక్కిస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మేము బస్సులో వెళ్ళినాం కదా. సో బస్సులో కూడా వెళ్తుంటే ఆ టోకెన్ ఇస్తారు కదా, టోకెన్ తీసుకున్న వాళ్ళని క్వాలిఫై అయినట్టు, ఆ క్వాలిఫై అయిన వాళ్ళని బస్సులో ఎక్కించి తీసుకెళ్తా అంటే ఇక రన్నింగ్ అయిపోయిన వాళ్ళందరూ జై హింద్, జై భారత్ మాతా కీ జై అనుకుంటా ఇట్లా స్లోగన్ తీసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రన్నింగ్ అయిపోయిందంటే కదా వాళ్ళు ఇక ఫిక్స్ అయిపోయారు, జాబ్ వచ్చినట్టే మాకని మాది అయిపోయిందని. కానీ మేమేంటంటే నెక్స్ట్ ప్రాసెస్ మాది చెస్ట్ మీద చాలా నాకు ఉండే, నా చెస్ట్ రాదు అని చెప్పేసి నాకు చాలా భయంగా ఉండే. సో వీళ్ళందరం ఇట్లా ఎంజాయ్ చేస్తా అంటే నాకేమో భయం ఉండే. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా అదృష్టమో సో ఏదో కానీ చెస్ట్ మెజర్మెంట్ చేసేటోడు చాలా కొంచెం మంచిగా అతను ఉన్నాడు. నాకు చాలా తక్కువ చెస్ట్ వచ్చింది, కానీ అతను ఎక్కువ చెప్పిండు. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి బ్రో, ఈ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీది ఎగ్జామ్ అయిపోతున్న తర్వాత ఈ రన్నింగ్ దగ్గర నుంచి పీఈటీ పీఎఫ్టీ నుంచి మెడికల్ అయిపోయే వరకు మనకి పడ్డ ఆఫీసర్స్, మనకి పడ్డ డాక్టర్స్ కానీ, సో మనకి మెజర్మెంట్ చేసేవాళ్ళు కానీ, సో ఎవరైనా కానీ అంటే మనకంటే కొంతమంది ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా. సో ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళ దాంట్లో ఎవరైతే మనకి అలొకేట్ చేస్తారో సో వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. నీకు ఐ టెస్ట్ కానీ
ఓకేనా. సో నీకు టాటోస్ కానీ ఇవి ఏవైనా కానీ వాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఆఫీసర్స్ అనే చెప్తాను నేను. ఇక ముందు వీడియోస్లలో నేను ఖచ్చితంగా అదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత హార్డ్గా జరుగుతుంది, వాళ్ళు ఎంత లూజ్గా ఉంటే అంత ఈజీగా సరిపోతుంది. సో ముందు తెలుస్తుంది. సో అయితే వాడు అయిపోయింది కదా. సో వాడికి ఎంత 27 మార్కులు వచ్చినాయి. వచ్చిందని చెప్పేసి నేను కొట్టలేదు, నాకు నచ్చలేదు అని చెప్పేసి బయట కూడా వాళ్ళందరికీ అట్లనే చెప్పుకున్నాడు. నాకు 27 మార్క్స్ వచ్చినాయి, అందుకే కొట్టి ఏం లాభము అని చెప్పేసి నేను అట్లేదో అటెంప్ట్ చేసినాను అన్నాడు. సరే అనుకున్నాం. తీరా అయిపోయింది, ఇక పీఈటీ పిఎఫ్టీ అయిపోయిన తర్వాత మెడికల్కి పోయినాం. మెడికల్కి పోతే వీడు వచ్చిందా రాలేదు. ఇక మెడికల్కి పోయేటప్పుడు చెప్పినా. సో మెడికల్ కూడా అయిపోయింది. మెడికల్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఏం చేసిందంటే వీడు రిజల్ట్ చూసుకునేసరికి ఈడబ్ల్యూఎస్లో అసలు 0 ఒక్కడు కూడా లేడు. ఈడబ్ల్యూఎస్లో ఒక్కని కూడా రాలేదు జాబు. అంటే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 25 మార్కులు వచ్చిన కూడా జాబ్ ఇచ్చేటోడు. ఆ 25 మార్కులు వచ్చిన ఈయనకి 25 కంటే 2 ఎక్కువనే ఉన్నాయి. వీడు అటెంప్ట్ చేస్తే వీనికి సిఏఎస్ఎఫ్ వచ్చేది. కానీ వీడు ఆ 25 మార్కులకే కదా మాకు షార్ట్ లిస్ట్ చేసిండు, నాకు ప్లస్ 2 మార్కులు ఎక్కువ వచ్చినాయి కదా నాకు రాదనుకున్నోనికి. అక్కడ ఎవడు కూడా లేడు క్యాండిడేట్స్. 25 మార్కులు వచ్చిన జాబ్ వచ్చేది ఆ సిచ్యువేషన్లో. ఇక అప్పుడు చూడాలి వాని పరిస్థితి. నేను రన్నింగ్ ప్రాక్టీస్ ఇక అక్కడ నుంచి తగిలిందంటే వాడు ఒక 2 నెలలు సీరియల్గా వాడు ఎప్పుడు కలిసినా బ్రో నేను రన్నింగ్ కొట్టేది ఉండే, అసలు నేను రన్నింగ్ క్వాలిఫై అయ్యేది ఉండే అని అంటున్నాడు. సో ఒక్క ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి. ఏదైనా కానీ మీరు ముందే ఆలోచించి ఆగకండి, చివరి దాకా వెళ్ళండి. ఇప్పుడు ఎవరికైతే 45, 50, 60 ఎన్నో కొన్ని వస్తాయి కదా. సో మీరు ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అవుతారో, సో షార్ట్ లిస్ట్ అయిందంటే మనం చివరి దాకా వెళ్ళాలి. అంతేగాని మీరు నాకు ఇక ఆడేడు అంటాడు బ్రో, పక్కోడు చాలా అంటాడు. సో లేదు నీ కోడి చెప్పిండు అంత ఉండదు, వాడెందుకు చెప్తుండు. సో మా బ్రో ఉన్నాడు అక్కడ, మా బ్రో ఇక్కడ ఉన్నాడు, చెప్పింది నాకు ఇంత ఉండదట, 90 ఉంటుందట, 70 ఉంటుందట, మీరు పోయినా వేస్ట్ అయినట అని ఎన్నో చెప్తా అంటారు. మీరు ఆయన్ని పట్టించుకోకండి. అవి పట్టించుకున్నారనుకో ఇప్పుడు మా ఫ్రెండ్ గారి పరిస్థితి మీకు వస్తుంది. పోనీ బ్రో మనము ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు మార్క్స్ వచ్చినాయి, నీకు 45, 50 వచ్చినాయి, నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటావు, నేను పీఈటీ పిఎఫ్టీకి పిలుస్తాడు, పోతావు నువ్వు అక్కడ కూడా, అది కూడా క్వాలిఫై అవుతావు. నీకు రన్నింగ్లో చాలామంది ఫిల్టర్ అయింది అనుకో, మెడికల్కి వెళ్ళి మెడికల్ కూడా క్లియర్ అయితే జాబ్ వస్తుంది. లేదు అంటే నువ్వు ఈ పీఈటీ పిఎఫ్టీ అయిపోతుంది, మెడికల్కి వెళ్తావు అంటే చివరి రాక టచ్ చేసేస్తావు. ఒకటి గుర్తుపెట్టుకొని, ఎవడైతే ఒక నోటిఫికేషన్లో చివరి రాక వెళ్తాడో వానికి నెక్స్ట్ నోటిఫికేషన్లో పక్కా బెటర్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ పోలీస్లో కానీ సెంట్రల్ కానిస్టేబుల్ కానీ చూసుకోండి, చాలామందికి జరిగిన సిచ్యువేషన్ ఇది. ఎవడైతే ఫస్ట్ ఒక నోటిఫికేషన్లో అన్ని క్లియరెన్స్ చేసుకొని చివరి దాకా వెళ్తాడో వానికి నెక్స్ట్ నోటిఫికేషన్లో పక్క మంచి జాబ్ వస్తుంది. ఏదో ఒక జాబ్ కాదు, మంచి జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకొని. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లాస్ట్ టైము కానిస్టేబుల్లో వాడు టీఎస్ఎస్పి మనకి 2 మార్క్స్ తోటి 5 మార్క్స్ తోటి పోయింది. వాడు ఈసారి ఫైర్ కొట్టిండు. ఒకడేమో వానికి లాస్ట్ టైం ఇంత 0.5 తోటేమో పోయింది, వాడి సార్ ఎస్ఐ కొట్టిండు. అంటే వాడు చివరి రాక వేయడానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ భయంతో వాడు అదే ప్రిపరేషన్లో ఉంటాడు. లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ముందు యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ కంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు చివరి దాకా వెళ్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది మీకు. సో ఒకవేళ నువ్వు చివరి దాకా వెళ్ళిన తర్వాత ఎంతో కొంత పోయిందనుకో, ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యాం, ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఈ 2 జరగంగా మళ్ళీ మనకి ఒక నోటిఫికేషన్ రానే వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరే అంటారు అమ్మ చూస్తున్నాగానే నోటిఫికేషన్ వచ్చింది, నేనైతే ప్రిపరేషన్ అట్లనే హ్యాపీని అంటారు. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ చూడండి, వాళ్ళు ట్రైనింగ్ పోయిరో లేదో మళ్ళీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ వీడు అప్పుడు పోయినాడు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు కదా, నాకు ఎన్ని మార్క్స్ అన్నా రాని. అంటే మనం ఒకసారి షార్ట్ లిస్ట్ అయినాం అనుకో, మనం రన్నింగ్ చివరి రన్నింగ్ అయిపోయి మనం మెడికల్ దాకా వెళ్తే మనకు థ్రిల్ వేరే ఉంటుంది. సో ఎవరు కూడా భయపడి మధ్యలోనే డ్రాప్ అయితే అవ్వకండి. సో ముందు దాకా వెళ్ళి చివరి దాకా వెళ్ళి టచ్ చేసుకొని వచ్చితే మనకి బెటర్గా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మధ్యలో డ్రాప్ అవ్వకండి. ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసిరో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు పోయేదైతే ఏముండదు. ఓకేనా. సో నువ్వు ఎన్నో డైలీ రెగ్యులర్ పనులు చేసుకుంటారేమో, చేసుకోవచ్చు. కానీ నువ్వు పొద్దున ఒక గంట తొందరలు వేస్తే పోయేది ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైలీ 5:30కి లేస్తాను. మా అమ్మ అంటుంది ఎందుకురా 5:30 ఇంత పొద్దున్న లేస్తావు, అక్కడ కూడా ఇదే టైంకి లేస్తావారా చిన్న అని అన్నది. లేదమ్మా నేను 7:30కి 7:30కి లేస్తాను, నాకు ఏ షిఫ్ట్ అయితే మాత్రం నేను పొద్దున షిఫ్ట్ అయితే 5కి లేస్తా, కానీ లేదంటే నేను 7:30కి లేస్తామా. సో ఎందుకంటే అక్కడ నేను పడుకునేసరికి 11:30, 12 అయితే చదువుకొని పడుకునేసరికి అని నేను చెప్పాను. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో షార్ట్ లిస్ట్ అయితే మనకి బెటర్, మనం అదృష్టవంతులం. సో షార్ట్ లిస్ట్ అయిందంటే మనము రన్నింగ్కి వెళ్తాం, రన్నింగ్ క్వాలిఫై అయితే మనం మెడికల్కి వెళ్తాం, మెడికల్ క్వాలిఫై అయితే సో అప్పుడు ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనకైతే జాబ్ రావచ్చు. ఓకేనా. సో ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇదేదో చెప్పినాను, మీకు నచ్చితే బెటరే. సో మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ మీకు ఈ ఎగ్జాంపుల్ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు చెప్పినాను. ఎందుకంటే ముందు బ్యాచ్ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పినాను మీకన్నా ముందు బ్యాచ్కి. సో వాళ్ళు కూడా ఇట్లా ఫాలో అయ్యారు.
సో ఇప్పుడు మీకు కూడా ఈ యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పినాను, ఎందుకంటే మధ్యలోనే డ్రాప్ అవుతారని చెప్పేసి. ఇదైతే ఈరోజు వీడియో, ఎందుకంటే కట్ ఆఫ్ గురించి మీరు ఆలోచించి మధ్యలోనే డ్రాప్ అవ్వకండి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినాను. ఓకే, సో ఇది. ఆ తర్వాత ఎక్కడైనా కానీ ఒక జాబు మనకంటే ఒక గుర్తింపు ఉంటే సో అవి అప్పుడుండే మన హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మనకున్న ఈ లైఫ్లో ఎంతో కొంత గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఉండాలంటే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకునే ఉండాలి. సో బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు, బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా డెవలప్ అయినా ఉంటారు. సో అలా అనట్లేను. సో ఏదైనా ఫీల్డ్ పర్లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉండి దానితో రెగ్యులారిటీ ఉంటే మనం దేనైనా సాధించవచ్చు. సో సాధించిన తర్వాత నీకుండే రెస్పెక్ట్ వేరే లెవెల్గా రెస్పెక్టే వేరే లెవెల్. సో మనమైతే ఇది ఒక ప్లాట్ఫామ్, బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకొని మనం ఇది ఒక కంబైన్ స్టడీకి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకొని ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్దాం. సో ఏదైతే ఇప్పుడు మీ రన్నింగ్ ఉందో ఈ రన్నింగ్ చేసేటప్పుడు కూడా ప్రిపేర్ కాండి. సో ఆ ప్రిపరేషన్ కూడా నేను మన ఛానల్లో ఏ విధంగా అయితే నేను రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నానో సో నేను ఏదో షేర్ చేసుకున్నట్టు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదో గ్రూప్ డిస్కషన్ చేసుకున్నట్టు అనుకోండి. ఆ థాట్తో అయితే ముందుకు వెళ్ళినాం అనుకో మనకి ఏదైనా ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ఇయర్లోనైతే ఖచ్చితంగా మనం ఒక జాబ్లో ఉంటాం పక్కా. సో మన ఛానల్ని అయితే ఫాలో అయ్యి రెగ్యులర్గా ముందుకెళ్ళండి. సో మనము ఈ డిస్కస్ చేసుకుంటా, ఈ చదువుకుంటా ఈ సంవత్సరం పక్కా ఒక జాబ్లో ఉండాలి. ఎందుకంటే ఒక పాజిటివ్ మోటివేషన్ తోటి ఉండాలి. ఎందుకంటే మీరు చాలామంది ఒకటి అడిగిరు అన్న, ఇచ్చే మోటివేషన్ తోటి చాలా ముందుకెళ్తున్నామన్నా, లేకుంటే మేము ఎక్కడో మధ్యలో ఆగిపోయామని అన్నారు. సో అందుకే నా ఇంటెన్షన్ ఏంటంటే మీ అందరినీ చివరి దాకా తీసుకెళ్ళాలి. నేను చివరి దాకా ఎగ్జామ్ అంటే భయపడే వాళ్ళు కూడా చాలా చూసి మన ఛానల్లో అంటే మోటివేట్ అయ్యి సో ఎగ్జామ్ కొంచెం బెటర్గా రాసేయాలని అయితే మనం ఫోకస్ చేస్తున్నాం. సో మన ఇంటెన్షన్ ఏంటంటే అన్ని మిమ్మల్ని అయితే చివరి దాకా తీసుకెళ్తాం. మీరు చివరికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా కానీ చివరి దాకా వెళ్ళి ఒకసారి మనం టచ్ చేసుకొని వస్తే మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటి చాలా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు ఆర్ఆర్బీ కొడతావు, ఆర్పీఎఫ్ కొడతావు, స్టేట్ కానిస్టేబుల్ కొడతావు, ఇంకేదైనా బెటర్ కొడతావు, లేదంటే నెక్స్ట్ ఎస్ఎస్జీడీఏ కొడతావు. సో కాబట్టి ఈ ఎంకరేజ్, ఈ మోటివేషన్ తోటి ముందుకెళ్ళి ఏదైనా ఒక విజయం ఈ ఇయర్లోనే మనకైతే ఖచ్చితంగా ఒక జాబ్లో ఉండాలి. సో అలానైతే మనమైతే ముందుకెళ్దాము. ఇది ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని అయితే మనం ముందుకెళ్దాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.